పవన్ కళ్యాణ్ గారు దేశానికి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అవుతారని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఆయన గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వ్యక్తి అయినా సరే పవన్ కళ్యాణ్ గారి విలువ ఈ దేశానికి ఎంతో అవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలో చాలా 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 తక్కువ మంది అనే చెప్పాలి. చెప్పాలంటే వేళ్ల మీదే చూస్తాం అలాంటి నాయకుల్ని. అది కూడా ఒకప్పుడు భగత్ సింగ్ కావచ్చు, లేదంటే అల్లూరి సీతారామరాజు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే మనం విన్నాం. అలాంటి నాయకుడిని ఈరోజు మరొకసారి మనం చూస్తున్నాం అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయినటువంటి కొన్ని లక్షల కోట్ల మంది ఆయన అభిమానులు అంటున్నటువంటి మాట. ఆయన సినిమాలను చూసో, లేదంటే ఆయన ఏదో డాన్సులను చూసో, ఇంకొకటి చూసో అంటున్నటువంటి మాట కూడా కాదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అవ్వ 96 ఏళ్ల వయసులో ఉంది. ఆమెకి పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఆమె ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఆ టైంలో ఉన్నటువంటి సినిమాలు చూసి ఉంటారేమో. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు కనెక్ట్ అయింది, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కనెక్ట్ అయింది, పవన్ కళ్యాణ్ గారి సంకల్పానికి ఆమె కూడా తోడయింది అనాలి. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవటానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒక దశాబ్ద కాలం పాటు యుద్ధం చేస్తే పిఠాపురంలో ఏరులై పారించినటువంటి మద్యం, ఎన్నో ప్రలోభాలకు గురైనటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా డివైట్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చి దేశానికి, రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని ఇచ్చి తద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారి పనులతో శ్రీకారం చుట్టి పూర్తి చేస్తున్నటువంటి పనులు కూడా చూసాం. అలాంటిది ఈ యవ్వ నిజంగా చూడండి, కొత్తపల్లి మండలం మే 5న కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరంటాలమ్మ గారు, ఆమె పేరు పేరంటాలమ్మట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం గ్రామదేవత అయిన వెలుగులమ్మ, ఏనుగులమ్మ అన్నది కానీ వెలుగులమ్మ తల్లి అమ్మవారిని మొక్కుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గరగను చేయించి ఇస్తానని చెప్పి ఆమె మొక్కుకుందట. తను దాచుకున్నటువంటి పెన్షన్ డబ్బుల్లో చాలా క్లియర్గా ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఇది ఆమె వెలుగులమ్మ తల్లికి గరగను తీసుకుని వెళుతున్న వృద్ధురాలు పేరంటాలమ్మ. పవన్ కళ్యాణ్ గారి గెలుపు మొక్కు తీర్చుకున్న 96 ఏళ్ల అవ్వ. ఆ వృద్ధురాలుకి జనసేన పార్టీ అంటే ఎనలేని అభిమానం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు, ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కావడంతో సోమవారం మొక్కు తీర్చుకుంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందినటువంటి 96 ఏళ్ల వృద్ధులు పోతుల పేరంటాల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. 2024లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడంతో గ్రామంలోని వెలుగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టింది. పవన్ కళ్యాణ్ గారికి గెలిపించాలని, ఆయన గెలిస్తే అమ్మవారికి గరగను చేయించి సమర్పిస్తానని మొక్కుకుంది. తనకు వచ్చినటువంటి పెన్షన్ ద్వారా చాలా ఎంత గొప్ప మనసు అంటే ఆమెది నిజంగా చెప్పాలంటే చూడండి. తనకు వచ్చినటువంటి పింఛను సొమ్ముతో 2,500 రూపాయలు, 2,500 రూపాయల చొప్పున పోగు చేసి ఈ నెలతో 2,27,000 రూపాయలు కాగా ఆ సొమ్ముతో అమ్మవారికి గరగ చేయించి సోమవారం సమర్పించింది. పవన్ కళ్యాణ్తో కలిసి బొవ్వ తినాలని ఉందని ఆమె చెప్పుకుంది. ఆ బొవ్వ కూడా తను పింఛను డబ్బుతోనే తయారు చేస్తానని కూడా చెప్పిందట. ఎంత గొప్ప ఆలోచనలో చూడండి. అంటే కొంతమంది తీవ్రవాదులకి, టెర్రరిస్టులకి, సైకోలకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చవు. ఎందుకంటే వాళ్ళ తీవ్రవాద ఆలోచనలు, సైకో ఆలోచనలు ఉంటాయి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు అనే నాయకుడు, ఆయనలో ఉన్నటువంటి బలమైనటువంటి దూరదృష్టితో కలిగినటువంటి ఆలోచనలు ఆ తల్లికి ఎంత బలంగా నచ్చాయో చూడండి. ఒక గొప్ప నాయకుడు అవుతాడు అని ఆ రోజు ఆమె గ్రహించే ఆమె సొంత డబ్బులతో వచ్చినటువంటి పెన్షన్ డబ్బులను దాచుకుని ఒక మొక్కుకొని ఈరోజు ఆ మొక్కు తీర్చుకుంది. ఎందుకంటే తనకేమి 96 ఏళ్ల వయసులో ఆమెకేముంటాయి ఆశలు? మహా అయితే ఆయన కలిసి ఒక ముద్ద అన్నం పెడతానని ఆమె చెప్పింది. అది కూడా ఆమె సంపాదించుకున్నటువంటి డబ్బుతో. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏదో 10 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లోడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసో, డాన్సులు చూసో ఫ్యాన్ అయ్యాడంటే అనుకోవచ్చు. కానీ ఆమె ఏం చూసిందో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం చూసింది, ఉన్నతమైనటువంటి బలమైన సంకల్పంతో కలిగినటువంటి ఆశయాలను చూసింది. ఎంతో ఉన్నత స్థానంలో స్టార్డమ్ని వదులుకుని ప్రజల కోసం కష్టపడి ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, ఆ కుటుంబం మొత్తాన్ని అత్యంత దారుణంగా తిడుతున్నా కూడా ప్రజల కోసం ఒక దశాబ్దం యుద్ధం చేయటాన్ని చూసింది.
ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది. కష్టాల్లో ఉన్నప్పుడే కదా ఆ నాయకుడు విలువేంటో తెలుస్తుంది. ఆ కష్టం తీర్చడానికి వచ్చినటువంటి అధికారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా వ్యవహరిస్తూ ఇప్పటికీ అధికారంలో ఉండి కూడా ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సొమ్ముని ఇంకా తన సొంత డబ్బుని ప్రజలకు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడిని చూసింది. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. అది ఆయన మీద ఉన్నటువంటి ప్రజల నమ్మకం. ఇది పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ టైంలో చాలామంది ఆయన గురించి ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఒకరోజు ఇదంటాడు, ఒకరోజు అదంటాడు అంటే ఆయనకి ప్రజల కష్టాలు మాత్రమే తెలుసు. ఏ రోజు ఏదన్నా కూడా ప్రజల కోసం నిలబడడం మాత్రమే తెలుసు. ప్రజల కోసం ఏమి చేయడానికైనా ఆయనకి వెనుకాడడు. ఆఖరికి ఆయన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఆయన హ్యాపీగా ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఇస్తానికి సిద్ధపడే ఈ టైంకి ఈ రాజకీయాల్లో వచ్చాడు. అలాంటి నాయకుడిని గెలిపించుకోవాలి అని చెప్పి పిఠాపురం ప్రజలు బలంగా సంకల్పించుకున్నారు కాబట్టే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. దేశానికి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల్ని, పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. సో ఏదేమైనా సరే చాలా హ్యాపీ అనిపించింది. ఆ పేరంటాలమ్మ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి, ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఒక గొప్ప నాయకుడిని పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనం మళ్ళీ దేశాన్ని గర్వించదగ్గ ఇప్పటికే నాయకుడిగా మనం చూస్తున్నాం. ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళి దేశానికి ఒక గొప్ప నాయకుడిగా సేవలు అందించాలని కోరుకుంటున్నాం.